కూడా ఇచ్చిన అంశాన్ని ఏ మేరకు ఏ పద్ధతిలో పాటిస్తారు అవన్నీ మనం చూడాలి. సార్ 100 నెలల్లో 100 సమస్యలు అంటూ వస్తున్న వార్తలు లేకపోతే అంటే నిజంగా ఈ విషయంలో నిన్న మనం స్వాగతించాము. ఇప్పటికి కూడా సంక్షేమంలో పోటీ పడటం అది తీసుకురావడం చాలా మంచి విషయమే. కానీ విద్యార్థి సంఘాలు లేకపోతే రాజకీయంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి అనేది ఒకటి చెప్తున్నారు. ఒకటేమో ముందు అది అమల్లోకి రాలేదు. జూలై 5 నుంచి అమలు జరుపుతామని ప్రకటించారు. స్కూళ్ళు ఏమో నిన్న తెరిచారు. స్కూళ్ళు ఏమో తెరుస్తున్నారు, కానీ దాన్ని అమలు చేయడం మటుకు మళ్ళీ ఒక నెల రోజులు ఎందుకు వాయిదా వేశారు అన్నది ఒక ప్రశ్న. రెండవది, ఇది ఇంకా ఇప్పటికిప్పుడు రాలేదు కాబట్టి ఎవరు కూడా అంత పెద్దగా ఇంకా దరఖాస్తులు కూడా అంతగా రాలేదు కాబట్టి పాత జాబితా ఏది ఉందో ఆ జాబితా ప్రకారమే చేయాలనుకున్నారు. అది కూడా ఒక నెల రోజులు వాయిదా పడింది. విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐల ప్రకటన చూసే వాళ్ళు ఇంకొక ఆసక్తికరమైన అభ్యంతరంలో ఏమనెత్తారు. 15,000 అందులో 2,000 కట్టు, 2,000లో 1,000 రూపాయలు టాయిలెట్ ఛార్జెస్, క్లీనింగ్ ఛార్జెస్, 1,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఛార్జెస్. గత ప్రభుత్వం చేసింది, వాళ్ళు ఏదో నాడు నేడు ఏదో చేశారు, హడావుడి ఏదో, అది అప్పుడు కూడా విమర్శ ఉంది. కానీ ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ స్కూళ్ళు, ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళన్న అభ్యంతరం లేకుండా ఇది ఇస్తున్నప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ అభివృద్ధికి వీళ్ళ ఫీజు వీళ్ళకి ఇచ్చేదాన్ని ఎందుకు కట్ చేయాలి అని. ఓకే, ప్రైవేట్ స్కూల్ చాలా భారీగా ఫీజులు వసూలు చేస్తాయి కదా పిల్లల దగ్గర. మరి అటువంటిప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి తల్లి కోసం ఇచ్చేటటువంటి ఈ 15,000లో నుంచి రెండవది, ఓ పెద్ద స్కూల్ నడుపుతున్నాము, మాకు అంత పేరు ఇంత పేరు అన్ని ర్యాంకులు ఇన్ని ర్యాంకులు అనేవాళ్ళు టాయిలెట్ ఛార్జెస్ పిల్లల దగ్గర వసూలు చేయటం ఏంటి? కాబట్టి ఇంకా మూడోది, సంఖ్యాపరంగా కూడా 15 లక్షల మంది దాకా మినహాయించబడుతున్నారు. ఈ అంశాలని కూడా చక్కదిద్దుకోవాలి. బహుశా నెల రోజులు సమయం తీసుకోవడం అందుకోసమైనా చెప్పి, అంటే ఇప్పుడు మేము బటన్ నొక్కుతాయి వచ్చేస్తాయి నేరుగా బటన్ నొక్కడం అని ఉంటే అక్కడి నుంచి బాగా ప్రచారం అయిన తర్వాత నెల రోజులు ఎందుకు బ్రేక్ పడింది? ఇప్పటికైనా దీన్ని చక్కదిద్దండి. రెండవది, తల్లుల కూడా ఆసక్తిగా ప్రచారం చేయండి. చేయకపోవడం వల్ల దరఖాస్తులు చేయట్లేదు, చాలామందికి అనర్హతలు వస్తుంది. దీని మీద మీడియా మిత్రులు ఇప్పుడు నేను చెప్తున్న ఈ రిపోర్టర్ రాస్తున్నాడు, వెళ్ళి అడిగితే మా దగ్గర ఏం సమాచారం లేదంటున్నారు వాళ్ళు. మరి అది ప్రథమ వార్షికోత్సవం రోజు ఇది కోయిన్సైడ్ కావాలి అని అంతవరకే చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరగలేదా తెలీదు. కానీ తల్లికి వందనం మంచిది, సంక్షేమంలో పోటీ మంచిదే, కానీ ఇంకా సమగ్రంగా పటిష్టంగా ఇప్పుడు ఎలాగో జూలై 5 అంటున్నారు కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థలకి డబ్బు మరల్చబడ్డం మటుకు అవసరం లేనటువంటి ఒక తర్క విరుద్ధం. అది ప్రైవేట్ స్కూల్ అభివృద్ధికి పిల్లల దగ్గర ఎందుకని డబ్బులు తీసుకోవడం లాజిక్ లేదు కదా. సార్ వైసీపీ బుక్ సిపిఎం